గీతల్లో ఏపీ మేటి అంటూ 41% వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి రెండో స్థానం. గత 5 ఏళ్లలో ఏపీలో సగటు వార్షిక వృద్ధి 13%. భారతదేశ ఆర్థిక వృద్ధిలో మహిళల పాత్రపై నీతి ఆయోగ్ నివేదిక. 2023-24 రాష్ట్రంలో మహిళలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలు 8.12 లక్షలు. అప్పట్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్ఆర్సీపీ సర్కార్ చర్యలే కారణం అంటూ దేశంలోనూ రాష్ట్రంలోనూ గత 5 ఏళ్లలో మహిళల రుణగ్రహీతల సంఖ్య బాగా పెరిగింది. 2019 నుంచి 24 వరకు ఈ సంఖ్య 3 రెట్లు పెరిగిందని, ఇది మహిళల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తోందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. అయితే దేశం మొత్తం కన్నా ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధి ఎక్కువగా ఉందని పేర్కొంది. 2024 నాటికి దేశవ్యాప్తంగా 31% మంది మహిళలు రుణాలు పొందితే ఇందులో 41% వాటాతో ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. 44% వాటా తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ధిలో మహిళల పాత్రపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాలు వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మామూలుగా అప్పులు పాలవుతుంటే అయ్యో అంటారు, అట్లా కాకుండా అప్పులు ఇవ్వడం గొప్ప, అప్పులు తీసుకోవడం గొప్ప అన్నటువంటి కోణంలో ఉంది ఇక్కడ వార్త. లేకపోతే ఆశ పెట్టి హ్యాండ్